Hi, this is Priya. Welcome to VS 369 News. VS 369 News వార్తలకి స్వాగతం. సురపోగు ఐజయ్య గారి రిటైర్మెంట్ నంద్యాల జిల్లా పొన్నపురం నందు పదవీ విరమణ చేయడం జరిగింది. ఐజయ్య గారు మంచి మృదు స్వభావి, విద్యార్థులపై ప్రేమ అభిమానాలు ఎక్కువ, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేవాడు. 37 సంవత్సరాలు అందరి ఆదరాభిమానాలతో మంచిగా ఉద్యోగం చేశాడు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై వేణుగోపాల్ నాయుడు మరియు రాష్ట్ర దళిత సంఘం అధ్యక్షుడు కొమ్మపాలెం శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, వికాస్, వెంకటేశ్వర్లు, కర్నూలు లాయర్ డానిల్, టీచర్ ఫ్లరాన్స్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. పదవీ విరమణ చేసినటువంటి మన హెచ్ఎం సార్ గారైన ఐజయ్ సార్ గారికి, మేడం గారికి శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. సార్ గారు 2004 సంవత్సరంలో సార్ గారు నేను కలిసి ఎంఎస్సి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నాగార్జున యూనివర్సిటీలో చేశాము. సార్ గారు అప్పటి నుంచి కూడా నాకు సుపరిచితులే. తర్వాత మధ్యలో ఎక్కడో మీటింగ్స్లో అట్లా కలిసి మాట్లాడే వాళ్ళము. కానీ 2025 జూన్ నెలలో ఇక్కడ చేరినప్పటి నుంచి సార్ గారు నేను కలిసి పనిచేయడం నా సర్వీస్లో మంచి సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. మేడం హ్యాండ్స్ పట్టుకోండి. నిన్ననే చేసుకొని ఈరోజు సన్మానం స్వీకరించడం జరిగింది. ఈ సన్మానం పాఠశాల సిబ్బంది 2 పాఠశాలలు ఎంతో అభిమానంతో ఎంతో శ్రమ తీసుకొని చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి అందరూ భాగస్వామ్యమై నాకు ఈ ఘనమైన సన్మానం చేయడం జరిగింది. అందుని బట్టి నేను సంతోషిస్తూ ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పిల్లలు కూడా చాలా కష్టపడి మరి డ్యాన్సులు నేర్చుకొని అలాగే చాలా ఓపికగా కూర్చొని ఈ సన్మాన కార్యక్రమంలో వాళ్ళు కూడా పాలుభాగస్తులైనందుకు వారందరికీ కూడా నేను మరి దేవుని దీవెనలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షునిగా నడిపించినటువంటి మన ప్రేమ్ కుమార్ సారు ఈ రోజు నుంచి మీకు హెడ్ మాస్టర్గా ఉంటాడు కాబట్టి నేను అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమయం ముందు నేను సార్కి ఒక చిన్న గిఫ్ట్, ఇది ఈ జోలు పెట్టుకుంటాను. ఈ కవర్లో నా గ్రీన్ పెన్ సార్కి ఇస్తాను. చెప్పలు కొట్టండి. మీకు అందరికీ మనం ఏంటంటే ఒక హెడ్ మాస్టర్కి ఉండే అన్ని అధికారాలు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్కి ఉంటాయి. కాబట్టి సార్కు మరి మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మరి అలాగే మరి చాలా ఎంఈఓ సార్ గారు, అలాగే మిత్రుడు ఎంఈఓ సార్ గారు, మా మిత్రుడు మోహన్ రెడ్డి, అలాగే హెడ్ మాస్టర్లు, పిఆర్టీ రాష్ట్ర అలాగే జిల్లా నాయకులు మరి స్టేజ్ మీద ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వేరే యూనియన్ ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే బంధువులు, రక్త సంబంధికులు, సంఘస్థులు, సంఘ కాపరి, ఆయన కుటుంబం, మరి ఇరుగు పొరుగు వారు, మా ఎండిఎం మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వారు, అలాగే వంట చేసినటువంటి మధు, అలాగే నాకు అన్ని విధాలుగా సహకరించిన నర్సింహులు అయితేనేమి, ఆయా లక్ష్మి అయితేనేమి, ఇక్కడ వాలంటీర్లు అయితేనేమి, అందరూ నాకు ఎంతగానో సహకరించినారు.
సో అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా మరి విజయరావు అలాగే సుభాను ప్రత్యేకంగా ఒక బ్యానర్ తయారు చేసి వారి యొక్క ప్రేమను వారు తెలియజేసినారు. సో వారికి కూడా నా కుటుంబ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా నేను పాఠశాలకు ఎప్పుడైనా అవసరమైతే వచ్చి నా సేవలు ఖచ్చితంగా అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. నిన్న డిఓ గారు ఏమన్నారంటే, వినాలి మీరు, డిఓ గారు ఏమన్నారంటే, నువ్వు పాఠశాలకు వెళ్ళు, నీకెవరు నమస్కారం పెట్టకపోయినా నువ్వు ఫీల్ కావద్దు, నీకెవరు కూర్చోకపోయినా కానీ నువ్వు ఫీల్ కావద్దు, నువ్వు పోయి పిల్లలకు ఏదన్నా పాఠశాలకి ఏదైనా చేస్తేమో చేయను, ఏం పర్వాలేదు, ఈ సంవత్సరం అంతా నువ్వు వెళ్ళొచ్చు నేను చెప్తున్నానని డిఓ గారు చెప్పడం జరిగింది. కాబట్టి డిఓ గారి యొక్క ఆదేశం మేరకు, మౌఖిక ఆదేశాల మేరకు అవసరమైనప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను. అలాగే మరి బీటీ నగర్ గోపాల్ గారు ఎక్కడున్నారండి? బీటీ నగర్ గోపాల్ గారు రండి రండి. సో ఈ క్షణమందు మా మేడం అలాగే మా కుమారుడు అలాగే మా తమ్ముడు మరి నాతో ఉన్నారు. మరి మేమందరం మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో మా తమ్ముడు డానియల్ అని అడ్వకేట్. సో డానీ కమ్, ఎక్కడున్నా నేను గోపాల్ సార్. ఐఏఎస్ సార్ గారికి పదవీ విరమణ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సారు 62 ఏళ్ళలో కూడా 22 ఏళ్ళ కుర్రారు మాదిరి ఉన్నాడు. సార్కు హ్యాట్స్ అప్. ఆయన జీవిత పర్యంతం కూడా ఈరోజు మరి మైసెల్ఫ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్, నేను డానియల్ అడ్వకేటు, కర్నూలు బారు. ఐఎమ్ ది ఓన్ బ్రదర్ ఆఫ్ మిస్టర్ ఐజయా. మరి ఈరోజు మరి మా యొక్క బ్రదర్ ఐజయా, సూర్యపోగు ఐజయా పదవీ విరమణ దినం ఈరోజు. మరి అదేవిధంగా నేను ఒక 2 సెకండ్లు మాట్లాడాలనుకుంటున్నాను. అమెరికాకు ప్రెసిడెంట్ అయినా, ఇండియాకు ప్రెసిడెంట్ అయినా, ప్రధానమంత్రి అయినా, వీళ్ళందరూ కూడా మరి ఒక గురువుకు స్టూడెంట్సే. సమాజంలో డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అడ్వకేట్స్ని కానీ, మరి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఎవరినైనా సరే వాళ్ళని తయారు చేయాలంటే కేవలము ఒక టీచర్ ద్వారా మాత్రమే అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈ పదవీ విరమణ రోజు మరి మా బ్రదర్ది అపాయింట్మెంటు, రిటైర్మెంటు రెండు ఒకటే రోజు ఫిక్స్ అయి ఉంటాయి. పదవీ విరమణ అనేది కొంతవరకు బాధాకరమైన విషయం అయినప్పటికీ అది గవర్నమెంట్ రూల్ కాబట్టి ఖచ్చితంగా రిటైర్ కావాల్సిందే. ఎప్పుడైతే అపాయింట్మెంట్ అవుతామో అప్పుడే రిటైర్మెంట్ కూడా అవుతాయి. అదేవిధంగా మరి ఈరోజు ఈ పదవీ విరమణ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన నా బంధువులు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, మరి ఈ స్కూల్ యొక్క అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, మరియు స్టాఫ్కు, అటెండర్స్కు, వాచ్మెన్స్కు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి మా బ్రదర్ ఐజయ్ గారి ద్వారా ఆయన తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మరి మా బ్రదర్ యొక్క సేవలు మీకు ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాము. మరి 36 ఏళ్ళ సర్వీసు దేవుని కృప వల్ల మా బ్రదరు తన సర్వీస్ను పూర్తి చేసుకోగలిగినాడంటే మరి కేవలం దేవుని కృప తప్ప మా కుటుంబం పట్ల మరి ఏది లేదు. మరి అదేవిధంగా ఈ పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మరి బంధువులు, మిత్రులు, అదేవిధంగా ఇక్కడ ఇంతసేపు ఓపికతో కూర్చున్న ప్రతి స్టూడెంట్స్కు పేరు పేరున మరి మా బ్రదర్ ఐజయ్ గారి తరఫున మరి మా కుటుంబం తరఫున పిల్లలు విషయంగా ఇందాక పెళ్ళి అయింది కదా, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా సార్? మేడం అరేంజ్. కానీ పెళ్ళైన తర్వాత ప్రేమించుకోవడం మొదలు పెట్టినాం. మీరు పెళ్ళైన తర్వాత మేడం గారికి ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ ఏది?
ఏదో నాకు ఏం లేదు, నాకు గుర్తులేదు కానీ ఓ బిర్యానీ పొట్లు ఏమైనా తెచ్చినట్టు గుర్తుంది. మీ ఇంట్లో ఎక్కువగా కోప్పడేవారు ఎవరు? నేనే సార్. వారు కూడా వంటలు బాగా వేస్తారు కదా. మీ ఇద్దరు వంటలలో రుచికరమైన వంట ఎవరిది మేడం? మా సారువే. ఇద్దరైనా కూడా మేము ఒకసారి మీ సార్ ఆతిథ్యం స్వీకరించి ఓకే థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. మీకు మా హెచ్ఎం సార్ గారిలో నచ్చినటువంటి మేనరిజం ఏది చెప్పండి. అన్ని విషయాలు సానుకూలంగా కాలమే పరిష్కారం చెప్తుంది అని చెప్తుంటారు. ఓకే, మన ఓర్పే మన విజయము అని చెప్తూ ఉంటారు. నేను షార్ట్ టెంపర్ సార్ సార్లో చెప్పినది మంచి అదే జీవిత సత్యము, అక్షర సత్యం, మేము కళ్ళారా చూసిన సత్యము. ఇందులో అతిశయోక్తి అనేది ఏమీ లేదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. వెనక్కి జరగండి ప్లీజ్. ఇచ్చినాడు. బ్రదర్ సార్ హ్యాండ్స్ వదిలేండి, వదిలేండి, చేతులు వదిలేండి. ఇట్లా వచ్చేయండి సార్. సార్ ఇట్లా వస్తే ప్రేమ వాళ్ళు అవసరం లేదా? చూడండి నువ్వు రా బాబు, తొందర పక్కదారు తీసేసి. సార్ ప్రేమ సార్ చూడండి. సన్మానిస్తున్నారు. రైట్ చూడండి సార్. మేడం ఓకే స్మైల్ ఇక్కడ స్మైల్ స్మైల్. రాండి రాండి మేడం చూడండి. పెద్దమ్మ స్మైల్. ఇక్కడ ఇక్కడ చూడండి. మామ అత్త స్మైల్ ఇక్కడ. ఓకే 3, 2, 1